ఈ ఎవరైతే దేవుడి మీద ఆధారపడి ఉంటారో వారి గురించి అనుకుంటారంట వారి యొక్క శత్రువులు. వీడు ఎప్పుడు చచ్చిపోతారుగా, వీడి పేరు అసలు ఎప్పుడైతే ఇక్కడ తీసేయబడింది అని అనుకుంటా ఉంటారంట అని ఇక్కడ ఈ కీర్తనాకారుడు అంటున్నాడు ఆ విధముగా. అయితే ఈయన ఇట్లా అంటానికి కారణం ఏంటి? వారి మీద తిరగబడవచ్చు కదా ఆయన. వెళ్ళి ఏంద్రా నేను చచ్చిపోవడం ఏంటి, నా పేరు ఎందుకు విడిచిపెట్టాలరా అని వారి మీద తిరగబడవచ్చు, వెళ్ళి ఆయన మీద గొడవలు వెళ్ళవచ్చు. కానీ ఆయన ఏంటి అలా ఎలగల, ఆయన ఎలకుండా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. చివరిలో చెప్తాడు ఇక్కడ 10వ వచనంలో, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను అంటున్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే దేవుడు ఆయన్ని కరుణిస్తాడో, దేవుడు ఒక టైం ఇస్తాడో అప్పటి వరకు వెయిట్ చేసి చూస్తున్నాడు. ఈ కీర్తనకు ముందు 40వ కీర్తనలో మనం పోయిన వారం చెప్పుకున్నట్లు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవికి నా మొరకి ఇచ్చాను అని చెప్పి ఒక వాక్యం ఉంది 40వ కీర్తన 1వ వచనంలో. అంటే ఈ కీర్తనలో ఈ శ్రమల కన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి శ్రమలు ఇటువంటి బాధలు మనకు వచ్చే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఫస్ట్ ముందు మనకి సహనం గురించి వివరించి తర్వాత ఈ కష్టాల గురించి తీసుకెళ్ళాడు కీర్తనాకారుడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని వచ్చినాయో ముందు దానికన్నా ముందు సహనం కలిగి ఉండాలని చెప్పాడు. ఆ విధంగా మనం కూడా సహనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి, దానికి మనం సహనం కలిగి ఉండాలి. ఒక భక్తుడు చెప్తాడు, సహనము అంటే ఏమిటి? మీరు చెప్పండి, సహనము అంటే ఏమిటి? అసలు అర్థం ఏంటి సహనం అంటే? ప్రతికూలతను జయించి ఆత్మీయ స్థితిలో నిలబడడం అనేది సహనం అని చెప్పాడు ఒక భక్తుడు. అర్థమైనా మీరు? ప్రతికూలతను జయించి ఆత్మీయతలో నిలబడి ఉండడమే సహనము. ప్రతికూలత అంటే ఏంటి? ప్రతికూలము అంటే ఏంటి? అనుకూలము కానిది ప్రతికూలము. అర్థమైనా? అనుకూలం అంటే మనకి నచ్చింది, అనుకూలించింది. ఇదిగో ఈ మౌతని ఇట్లా పట్టుకోవడం అనేది అనుకూలించడం అన్నమాట. మనకి చేయకుండా కంఫర్ట్ గురించి ఇట్లా పట్టుకోవడానికి, ఇలా పట్టుకుంటే ఇది అనుకూలం కాదు, ఇది ప్రతికూలం. ఇట్లా అంటే మనకి చేయలేనిది మనము కట్టుకోలేని మనకి ప్రతికూలతలు అన్నమాట. ఆ ప్రతికూలతను జయించి ఆత్మీయ స్థితిలో నిలబడి ఉండడమే మనకి సహనం. అది మెయిన్ పాయింట్. సహనం కలిగి ఉండడం అంటే అది. అంటే ఈ ప్రతికూలతలన్నీ మనకి సపోజ్ మనకు ఉద్యోగం లేకపోవచ్చు, మనం కష్టపడడానికి పని లేకపోవచ్చు, ఇంట్లో డబ్బులు రాకపోవచ్చు, డబ్బులు సంపాదించడానికి మనం ఒప్పుకున్నా డబ్బులు వచ్చే మార్గం మనకు లేకపోవచ్చు. ఇలా ఇవన్నీ ప్రతికూలత అన్నమాట. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసి ఎప్పుడైతే దేవుళ్ళు నిలబడి ఉంటామో అదే మనం సహనం కలిగి ఉండడం అన్నమాట. అప్పుడు ఇలా ఈ సహనం గురించి మనకి బైబిల్ ఏం చెప్తుంది అంటే, వాక్య భాగంలో ఏం చెప్పట్లేదు, ఎందుకంటే సమయం లేదు కనుక రెఫరెన్స్ చెప్పట్లేదు. ఈ మనకి ఏం చెప్తుంది బైబిల్ ఈ సహనం గురించి ఏం చెప్తుంది అంటే, ఈ సహనం అనేది ఆత్మీయతలో ఉన్న ఒక గిఫ్ట్ అంటారు. ఆత్మీయతలో ఉన్న ఒక గిఫ్ట్ గర్భరాశి పత్రికలో ఉంటుంది. ఇవన్నీ ఒక ఫ్రూట్ అన్నమాట. మనకి దేవుడు ఇచ్చిన ఒక ఆత్మ ఫలము ఇది సహనం కలిగి ఉండడము. అయితే ఈ సహనం మరి బైబిల్లో ఎవరు కలిగి ఉన్నారు, ఎలా కలిగి ఉన్నారని ముగ్గురిని చూపిస్తాను నేను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు సహనం కలిగి ఉంటారు. కష్టాలు రాకముందు సహనం కలిగి కష్టాల్లోకి ఎదురెళ్ళారు అనమాట. యేసుక్రీస్తు వారు కష్టాల్లో కూడా సహనం కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మన దగ్గరికి ఆయన ఎన్నో నిందలు అనుభవించాడు. ఈయన ప్రభువు అంట, ఈయన చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాడంట అని ఇట్లాగా నోటికి వచ్చిన మాటలనే అందరూ అంటూ ఉన్నారు. అయినా దేవుడు సహనం కలిగి దేవుడు ఆ శ్రమని పాల్గొని చివరికి ఏం చేశాడు? దేవుడి నామాన్ని మహిమపరిచాడు. అది మనకి కావాలి. మొట్టమొదటిగా మనం ఈ యొక్క శ్రమలో వెళ్తూ ఉండగా దేవుడు మనకి సహనాన్ని ఇస్తే ఆ సహనం కలిగి చివరికి దేవుడి నామాన్ని మహిమపరచడంగా మనం ఉండాలి అన్నమాట. ఆ విధంగా రెండో వ్యక్తి పౌలు గారు కూడా ఆయన యొక్క
సేవ విషయంలో చేసినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి మంచి సేవ చేశాడు ఆయన. మూడవ వ్యక్తి యోగుగారు. యోగుగారు చాలా న్యాయవంతుడు అనమాట. చాలా న్యాయంగా ఉండి, చాలా చాలా వినయం కలిగి, చాలా సహనం కలిగి ఉండేవాడు. ఆయనకి అయినా కానీ ఎన్నో బాధలు దేవుడు ఆయనకి అప్పగించాడు అనమాట. ఎందుకంటే ఆయన భక్తిలో మరి ఉంటాడా లేదా అని తెలుసుకోవడం కోసం అన్నాడు. ఆయన చివరికి సహనం కలిగి దేవుని యొక్క నమ్మిక వచ్చి ఆయన యొక్క భక్తిలో పాస్ అయ్యాడు. ఆ విధంగా దేవుడిని మహిమపరిచాడు. చివరికి ఈ ముగ్గురిని చూసుకొని మనం దేవుడిలో మనం ఎదగవచ్చు. అయితే మరి ఈ సహనం కలిగి ఉండడం వల్ల మరి దేవుడు మరి సహనం కలిగి ఉండమన్నారు కదా, మనకి ఏంటి లాభం? ఒక 3 లాభాలు కూడా తెలుసుకున్నాం అనమాట. ముగ్గురు వ్యక్తులు మనం రెఫరెన్స్ చూసుకున్నాం, 3 లాభాలు కూడా మనం చూసుకున్నాం. ఏంటంటే ఒకటి లాభము రిలేషన్షిప్. నీవు సహనం కలిగి ఉంటే, అంటే నీవు కనుక నీ ప్రతికూల విషయాలన్నింటినీ అధిగమించగలిగితే నీకున్న రిలేషన్షిప్ లో నీకు అది నీ బంధుత్వం కావచ్చు, నీ సంఘంలో ఉన్న రిలేషన్ కావచ్చు, నీకు బయట వారితో ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు, వీటన్నిటిలో కూడా నువ్వు ముందంజలో ఉంటావు. నీకున్న రిలేషన్షిప్ నీకే ఉంటుంది. అక్కడతో విడిపోవాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు సహనం కలిగి ఉంటావో నీ ఫ్రెండ్ ఒక మాట నెట్టవచ్చు, లేదా నీ అమ్మ నాన్న ఒక మాట నెట్టవచ్చు, నీకు నీ భర్త తిట్టవచ్చు, నీ భార్య తిట్టవచ్చు, ఏదో ఒక విధంగా నీకు బాధ కలిగించే మాట అనవచ్చు. అయితే నువ్వు అప్పుడు సహనం కలిగి ఉంటే, దేవుడిని మహిమపరిచిన విధంగా నువ్వు ఉంటే, ఆ రిలేషన్ అనేది దెబ్బతిన్నమాట. నీ భార్య భర్తల మధ్య రిలేషన్ పోదు, నీ ఫ్రెండ్షిప్ మధ్య రిలేషన్ పోదు, నీ సంఘంలో ఉన్న రిలేషన్ పోదు. మొట్టమొదటి ఏంటంటే మన రిలేషన్షిప్ అనేది పోకుండా ఉంటుంది అన్నమాట. రెండవది వచ్చేసరికి ఈ డైలీ లైఫ్ లో, ఈ రోజువారీ దినంలో నీకు అన్ని మంచి జరుగుతూ ఉంటాయి, నీకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఈ సహనం కలిగి ఉంటావో నీకు కష్టాలు బాధలు వచ్చినా కానీ నువ్వు ఉద్రేకం చెందవు, అంటే నీకు భీతి రాదు. ఎప్పుడైతే నువ్వు సహనం కలిగి దేవుని యొక్క నమ్మకం ఉంటావో అప్పుడు నీకు భీతి అనేది రాదు. నీకు డైలీ లైఫ్ లో నీకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది అనమాట. ఇది కలిగి ఉంటే డైలీ లైఫ్ లో నీ యొక్క రోజువారీ జీవితంలో ఏమైతే వస్తా ఉన్నాయో, ఒడ్డుకు వస్తా ఉన్నాయో, అవన్నిటిని నువ్వు ఓవర్కమ్ చేయొచ్చు నువ్వు సహనం కలిగి ఉంటే. మూడవది ఈ యొక్క మినిస్ట్రీలో మనం, అంటే మన యొక్క సహవాసంలో